అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం మన ఛానల్లో కమ్మని వెజిటేబుల్ పలావ్ సింపుల్గా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనకి దొరికేటటువంటి వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే 2 టమాటోలు, 3 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, అలాగే అరకప్పు వరకు బఠానీ పీసెస్, అలాగే హాఫ్ కప్పు బీన్స్, అరకప్పు క్యారెట్, 3 కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత 1/2 ఇంచు వరకు చెక్క, అలాగే 3 లవంగాలు, 1 స్టార్ ఫ్లవర్, 2 మరాఠీ మొగ్గలు, 1/2 స్పూన్ వరకు షాజీరా, అలాగే 1 జాజికాయ, 1/2 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసి బాగా ఎర్రగా దూరగా వేయించుకోవాలి. అందులోని 1 బిర్యానీ ఆకు పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా దూరగా వేయించాలి. వేగిన తర్వాత ఇందులో 3 పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా వేగాక అందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. వేగాక కరివేపాకు వేసి బాగా వేయించాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. బీన్స్, క్యారెట్ వేగిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు ఉన్న బఠానీలు కూడా వేసి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నుంచి 2 నిమిషాల పాటు బాగా కలుపుతూ వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో పీసెస్ని వేయాలి. టమాటో పీసెస్ వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక మళ్ళీ మంట హై ఫ్లేమ్లోనే పెట్టి 2 నిమిషాల పాటు బాగా వేయించాలి. వేగుతూ ఉన్నప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు ఎర్రకారం పొడి వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోవాలి. 2 వేసుకున్నాక కింద మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నందుకు 3 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి ఇందులో 1 గుప్పెడు వరకు కొత్తిమీర యాడ్ చేసుకొని మరొకసారి కలిపి ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి బియ్యంని ఎసట్లో వేసుకోవాలి. నీళ్లు లేకుండా బియ్యం అన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఉప్పు అడ్జస్ట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఉప్పు అంతా సరిపోయాక కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే రైస్ బాగా ఉడికింటుంది. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి చాలా సింపుల్గా రెడీ అయిపోయి వెజ్ పలావ్ ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.